హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. మీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. దీన్ని తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి కూడా అంటారండి. ఈ తొలి ఏకాదశి రోజుని శ్రీ మహావిష్ణువు పాలకడలిలోకి యోగ నిద్రలోకి వెళ్తారని అంటారు. ఈరోజు స్వామివారికి పిండి దీపాలను వెలిగించుకోవాలి. ఆ పిండి దీపాలని ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవాలి. నేనైతే ఇలా నామాలు పెట్టుకున్నానండి, గోవింద నామాలు. 7 పిండి దీపాలు చేసుకున్నాను. నువ్వుల నూనెతో వెలిగించాను. ఈరోజు స్వామివారిని ఒక్కరినే కాకుండా స్వామి అమ్మవార్లను కూడా పూజించుకోవాలండి. ఇంకా ఈరోజు వీలైతే ఉపవాసం కూడా ఉండండి. విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు చదువుకోండి, రాని వాళ్ళు కనీసం వినండి. ఈరోజు స్వామివారికి ఒక్క తులసి దళాన్నైనా సమర్పించుకుంటే మంచిదండి. నేనైతే నాకు దొరికింది కాబట్టి మాల కట్టి వేశాను. ఈరోజు నేను నైవేద్యంగా పానకం, రవ్వ కేసరి, పాలు, పేలాల పిండి పెట్టానండి. ఇంకా ఫ్రూట్స్ ఉంటే దానిమ్మ, బత్తాయి కూడా పెట్టాను. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. పూజ అనేది మాత్రం ఇలాగే చేయాలనేది ఏం రూల్ లేదండి. మీ శక్తి కొలది, మీకు నచ్చినట్టు, మీకు వచ్చినట్టు ఎలా చేసినా ఆ స్వామివారి కృప మన మీద ఉంటుందండి. గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం అన్నీ చదువుకున్నానండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. Please don't forget to subscribe. Thanks for watching.